హాయ్ అండి. ఈరోజు మా స్పెషల్ ఏంటంటే ముల్లంగి సాంబార్ అండి. ముల్లంగి సాంబార్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా చేస్తే పప్పు రుబ్బి పెట్టుకున్నానండి. పప్పు ముందే ఉడకబెట్టేసాను అనమాట. పప్పు పచ్చిమిరకాయలు వేసి, ఇదిగోండి టమాటా, ముల్లంగి, ఉల్లిపాయ, కొత్తిమీర అండి తాలింపులు చేసి పెట్టాను అనమాట. ఇప్పుడు తాలింపుల్లోనే ముల్లంగి బాగా కుక్ అవ్వాలండి. పప్పు రుబ్బేసుకున్నా, చింతపండు పెట్టుకున్నా, పులుసు తీసుకొని పోయాలి దీంట్లో. తాలింపులు చేస్తున్నాను. ఆవాలు, మెంతులు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లిపాయలు అన్నీ ఇంగే వేసి పప్పులో ఉడకబెట్టేసానండి ముందుగానే. ఇంగవ, పచ్చిమిరకాయలు అన్నీ ఇవన్నీ ఉల్లిపాయ తాలింపుకి పప్పులో ఉడకబెట్టేటప్పుడు వేయలేదండి, అందుకని తాలింపులో వేసాను. టమాటాలు కూడా పప్పులో వేసి ఉడకబెడతారు, కానీ ఇలా చేసుకుంటే బాగుంటుంది అన్నమాట ముల్లంగి సాంబార్కి. ముల్లంగి సాంబార్ తమిళనాడు స్పెషల్ అండి. ఎక్కడ చూసినా ముల్లంగి వేసి సాంబార్ పెడతారు ఇక్కడ చెన్నైలో. ఇదంతా కుక్ అవ్వాలండి బాగా. ఇలా కుక్ అయినప్పుడు కొంచెం ముల్లంగి కూడా వేసేసుకోవాలి. బాగా కుక్ అవ్వాలండి బాగా. ముల్లంగి, టమాటా, ఇందులోనే కారం, పెరింగాయం, ఇంగవ, పసుపు అంతా వేసుకొని కొంచెం నీళ్ళు పోసి ఉడికించుకోవాలి. ఉడికాక ఇంక చింతపండు పులుసు అంతా పోసి పప్పులో కలుపుకొని ఇందులో వేసేస్తాను తాలింపు చేయటం. చూసారా ఎలా మగ్గిందో, మగ్గిపోయి చూసారా. ఈ టైంలో ఉప్పు వేసుకోవాలండి, అంటే కాయకు ఉప్పు పట్టాలి కదండి. నేను పప్పు రుబ్బేటప్పుడు అంతా వేయలేదు. పప్పు ఉడకబెట్టేటప్పుడు పసుపు వేసాను, కొంచెం కాయలు కావాలి కదండి. కొంచెం పసుపు, కొంచెం కారం వేసి ముల్లంగి సాంబార్లోకి కొంచెం కారం తక్కువ వేస్తానండి నేను. ఏంటంటే మనకి ముల్లంగి సాంబార్ అంతగా తక్కువే కదండి. ఇక్కడ చెన్నైలో బాగా ముల్లంగి వాడతారండి, ఆరోగ్యానికి మంచిది కదా, ఒంటికి చాలా మంచిదండి ముల్లంగి. అందుకని ఇక్కడ ఎక్కువ వాడతారనమాట. మన సైడ్ తక్కువే లేండి, ఆంధ్ర సైడ్ ముల్లంగి వాడేది తక్కువ అనుకుంటున్నా. ఇలాగా కుక్ అయిపోదండి బాగా. పప్పు రుబ్బి చింతపండు పిసికి పెట్టుకున్నాండి, దాంట్లో కలిపి మరగనివ్వాలి. కొంచెం వాటర్ పోస్తున్నానండి, కొంచెం ఉడకాలి, బాగా కుక్ అవ్వాలి దేంట్లోనూ. అయిపోతే ఇప్పటికి అయిపోయింది చూడండి, అయిపోయింది. ఇంకా ఒక 5 నిమిషాలు, 2-3 నిమిషాలు ఉంటే చాలు. ఆ తర్వాత అది పప్పులో పోసుకొని మరగబెట్టాలి.
చూసారా ఉడికిపోయినాయి బాగా. ఈ టైంలో దీంట్లో పప్పులో పోసేసుకుంటున్నాను. అంతేనండి, మరగబెట్టుకోవాలి. ఒక 10-15 నిమిషాలు మరిగితే అప్పుడు ఆ టేస్ట్ ఏంటని వేరే లెవెల్లో ఉంటుంది అన్నమాట ముల్లంగి సాంబార్. చూసారా, కొత్తిమీర కూడా వేసుకుందండి, మరుగుతుంది. ఒక 10 నిమిషాలు మరిగితే బాగుంటుంది. కొంచెం వాటర్ పోసుకుందాం. హాయ్ అండి, వంకాయ వేసి చేస్తున్నాను. వంకాయ తాలింపు వేసానండి, కరివేపాకు, వంకాయ కట్ చేసి పెట్టుకున్నాం. వంకాయలు కట్ చేసి ఉప్పేసి పెట్టానండి. ఈ టైంలో కొంచెం ఉప్పు వేసుకోవాలండి, లేకపోతే వంకాయ కదా కందిపోతుంది. బాగా మగ్గాలండి నూనెలో వంకాయ. బాగా మగ్గిపోతే ఆ తర్వాత ఉప్పు వేస్తాం కదా, ఇది కారం వేసుకోవాలి. కొంచెం పసుపండి, మూతేసుకుంటూ మగ్గిపోతాయండి. ఒక 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఫుల్గా కుక్ అయిపోతుంది అనమాట వంకాయ. చూసారా ఎలా మగ్గిపోయిందో? ఈ టైంలో కొంచెం వెల్లుల్లిపాయ వేసుకోవాలండి. వెల్లుల్లిపాయ కూడా బాగా మగ్గాక ఆ తర్వాత కారం వేసుకోవాలి. కొంచెం కారం, కొబ్బరి బాగా సీవేసానండి. సీవేసి పైన ఉప్పు, కారం, పసుపు, కారంలో కొబ్బరిలో కలిపి దానిపైన చల్లితే బాగుంటుందండి కొబ్బరి వంకాయ ఎప్పుడు. ఇలా చూసారండి ఎలాగా మగ్గిపోయినాయో? ఆ టైంలో ఇదిగోండి కారం, కొబ్బరిలో వచ్చి కారం కలిపి పెట్టానండి. ఇలా కలిపి అంటే దాంట్లో వేయలేదన్నమాట వంకాయల్లో, ఇంకా దీంతో పాటే ఇలా జల్లుకుంటున్నాయి.
పక్కన పప్పుచారు మరుగుతుందండి, ముల్లంగి సాంబార్. చూసారా ముల్లంగి సాంబార్ ఎలా మరుగుతుందో? బాగా మరగాలండి. పప్పుచారులోకి వంకాయ వేపుడండి. చూసారా ఎంత టేస్టీగా ఉందో? ఇలా చేసుకొని వంకాయ ఎప్పుడు మీరు ఎలా చేసుకుంటారో నాకు తెలీదు, మేము మాత్రం ఇలా చేసుకుంటామండి. ఇలా చేసుకొని తినండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. వంకాయ వేపుల్లో కొబ్బరి వేస్తే చాలా బాగుంటుందండి. బాగా కుక్ అయిపోయింది చూడండి వంకాయ. చూసారా కుక్ అయిపోయింది. చూసేటప్పుడు తినాలనిపిస్తుందా? చాలా బాగుంటుందండి, ఇలా చేసుకోండి. అండి వంకాయ వేపుడు అయిపోయింది. ఇంతేనండి వంకాయ వేపుడు. చూసారా దగ్గర పెట్టి చూసారా? ఇంక ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుంటామండి. అయిపోయింది, మగ్గిపోయింది ఫుల్గా. వేడివేడి సాంబార్ మరిగిపోయిందండి, సాంబార్ కూడా అయిపోయింది. వేడివేడి సాంబార్లోకి వంకాయ వేపుడు, అన్నంలోకి వేడివేడి అన్నంలోకి పప్పుచారు వంకాయ వేపుడండి. ఇలా చేసుకుని తినండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి ముల్లంగి సాంబార్. మీకు నా వంటలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్కి మీ మెసేజ్ పంపించండి. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తుందండి. ఓకేనా? ఫస్ట్ టైం కదండి, రావటం లేదు ఏం చెప్పాలో అనేది. ట్రై చేయండి. ఓకే అయితే ఉంటానండి. బాయ్.